అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిరుచి వంటలు. జీడిపప్పు ములక్కాడ కాంబినేషన్లో కర్రీ ఎక్కువగా పెళ్ళిళ్ళలోని ఫంక్షన్లోని చూస్తాం. నిజానికి కాంబినేషన్లో కర్రీ చాలా బాగుంటుంది కూడా. అందుకే ఈరోజు మీకోసం జీడిపప్పు ములక్కాడ కర్రీ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టవ్ పై ఒక కడాయి పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, కొన్ని జీడిపప్పు పలుకులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు, 2 చెక్కలు, 4 లవంగాలు, 3 యాలకులు వేసి వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయ్యాక చిన్న కొబ్బరి ముక్కను, 1 టేబుల్ స్పూన్ నువ్వులను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిసేపు వేయించాక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, టమాటా ముక్కల్ని వేసుకొని కొద్దిసేపు వేయించాలి. ఇవన్నీ వేగాక 2 ఎండుమిర్చిని కూడా వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు రంగు మారి టమాటా మెత్తబడేంత వరకు వేయించుకుని వీటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అదే కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్రను వేసుకుని జీలకర్ర చిటపటలాడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని, పచ్చిమిర్చిని వేసుకొని బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ ఇలా బాగా మగ్గిన తర్వాత మీడియం సైజులో కట్ చేసుకున్న ములక్కాడలను వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుతూ వేయించుకోవాలి. ములక్కాడలు మనకి ఇలా ఆయిల్లో వేగడం వల్ల విడిపోకుండా ఉంటాయండి. ఇవి ఇలా కొద్దిసేపు వేగిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఉప్పు కారం ములక్కాడలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ములక్కాడలు ఉప్పు కారంలో బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న పేస్ట్ని ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత జీడిపప్పులను వేసుకుని గ్రేవీలో బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం బాగా పట్టేలాగా జీడిపప్పులను కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కర్రీకి సరిపడా వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. దీన్ని మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో గ్రేవీ అడుగంటకుండా కలుపుతూ చూసుకోవాలి. కర్రీలో గ్రేవీ దగ్గర పడిన తర్వాత ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఇందులో ములక్కాడ జీడిపప్పు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. జీడిపప్పు ఉడికిందండి. చివరగా కొత్తిమీరని చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, గ్రేవీగా టేస్టీగా ఉండే ఫంక్షన్ స్టైల్ ములక్కాడ జీడిపప్పు కర్రీ రెడీ అయింది.
ఈ కర్రీని రైస్లోకి, రోటీలోకి, చపాతీలోకి ఎలా తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.